తెలంగాణ ఆధ్యాత్మిక ప్రతిష్టకు ప్రతీక, కోట్లాది భక్తుల విశ్వాసానికి నిలయం. అలాంటి యాదగిరిగుట్ట దేవస్థానం ట్రస్ట్ బోర్డు కూర్పు ఇప్పుడు రాజకీయ వేడిని రగిల్చింది. దీనిపై ఉమ్మడి నల్గొండ జిల్లాలోని అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. ఇదే అంశంపై మంత్రి కొండా సురేఖ కూడా అసంతృప్తిగా ఉన్నారు అనే ప్రచారం జరుగుతోంది. యాదగిరిగుట్టపై కొలువు తీరిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దివ్యక్షేత్రాన్ని గత ప్రభుత్వం కోట్లాది రూపాయలతో పునర్నిర్మించింది. పూర్తిగా కృష్ణశిలలతో అద్భుతమైన శిల్పకళా నైపుణ్యంతో ఆలయాన్ని అత్యంత సుందరంగా తీర్చిదిద్దారు. దీంతో లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రం ప్రపంచ ఆధ్యాత్మిక నగరిగా విరాజిల్లుతోంది. యాదగిరిగుట్ట ఆలయానికి 16 ఏళ్ల తర్వాత రేవంత్ సర్కార్ పాలక మండలిని ఏర్పాటు చేసింది. ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పారిశ్రామికవేత్త మన్నె సత్యనారాయణ రెడ్డిని నియమించారు. సభ్యులుగా కాంగ్రెస్ ఎమ్మెల్యే గడ్డం వినోద్, నటుడు చిరంజీవి భార్య కొణిదెల సురేఖ సహా 10 మంది సభ్యులు, అనువంశిక ధర్మకర్తను నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. ఎక్సెప్షియో మెంబర్లుగా మరో 6గురిని నియమించారు. యాదాద్రి ఆలయ ట్రస్ట్ బోర్డు నియామకం రాజకీయంగా అలజడి రేపుతోంది. దీనివల్ల ఉమ్మడి నల్గొండ జిల్లాలో అధికార పార్టీ నేతల్లో అసంతృప్తి భగ్గుమంటోంది. జిల్లాకు చెందిన అధికార పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు ట్రస్ట్ బోర్డులో తమ అనుచరులకు చోటు దక్కుతుందని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్లా ఐలయ్యను సభ్యుడిగా నియమించకపోవడంతో ఆయన అనుచరులు అసంతృప్తితో ఉన్నారని తెలుస్తోంది. ఎమ్మెల్యేలు బీర్లా ఐలయ్య, కుంభం అనిల్ కుమార్, మందుల సామెల్, ఎంపీ చామల కిరణ్ సైతం తమ అనుచరులకు ట్రస్ట్ బోర్డులో పదవుల కోసం ప్రయత్నాలు చేశారట. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అనుచరులు కూడా యాదాద్రి పాలక మండలిలో పదవుల్ని ఆశించారని తెలుస్తోంది. వీళ్ళందరి అంచనాలు తలకిందులు కావడంతో పాటు కనీసం సమాచారం కూడా ఇవ్వలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు జిల్లా కాంగ్రెస్ నేతలు. ఉమ్మడి జిల్లా నుంచి ఒక్క ప్రజాప్రతినిధికి కూడా అవకాశం కల్పించకపోవడంతో నేతలు అసహనానికి గురవుతున్నారు. జిల్లాలోని ప్రముఖ దేవస్థానంలో స్థానిక నాయకత్వానికి తగిన గౌరవం దక్కలేదని బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు కొంతమంది నేతలు. బీఆర్ఎస్ పార్టీతో సంబంధాలున్న కుటుంబంలోని వ్యక్తిని చైర్మన్ గా నియమించడం, బీజేపీ ఇతర పార్టీలతో అంటగాగుతున్న కుటుంబాలకు చెందిన వారిని సభ్యులుగా నియమించడంపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా మండిపడుతున్నారు. ఇప్పటికే వర్గపోరుతో సతమతమవుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో వైటీపీ బోర్డు పెద్ద చిచ్చు పెట్టినట్లయింది. యాదగిరిగుట్ట బోర్డుపై మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తీవ్రంగా మండిపడుతున్నారు. కనీసం ఎమ్మెల్యేలు, జిల్లా ముఖ్య నేతల్ని సంప్రదించకపోవడంతో సీఎం వ్యవహార శైలి బాగాలేదని విమర్శించారు. ఈ విషయాన్ని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, మీనాక్షి నటరాజన్ల దృష్టికి తీసుకెళ్లేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. యాదగిరిగుట్ట రాజకీయ రగడ అంశం తన దృష్టికి వచ్చిందని ఈ విషయంపై సీఎంతో మాట్లాడతా అంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఎమ్మెల్యే గారు మాట్లాడినారు, వారికి కూడా చెప్పినాను, నల్గొండ జిల్లా నాయకులను కానీ మమ్మల్ని సంప్రదించుంటే బాగుండేది అని వారు అన్నారు. నేను కూడా దాన్ని ఏకీభవిస్తాను, ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను. ఆ గుట్టని ఒక పెద్ద దేవాలయంగా యావత్ దేశ ప్రజలు కొలిసే విధంగా మలచాలని మా కోరిక. అందరూ అంటారు టీటీడీ బోర్డులో తెలంగాణ వాళ్ళు ఉండరా? భగవంతుడి దగ్గర ప్రాంతాలు, కులాలు, మతాలు ఉండవు. యాదగిరిగుట్ట పాలక మండలి బోర్డు విషయంలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. కొండా సురేఖ విదేశీ పర్యటనలో ఉండగా వైటీడీ బోర్డుపై ఉత్తర్వులు వచ్చాయి. తనను సంప్రదించకుండా బోర్డు ఏర్పాటు చేశారని కొండా సురేఖ అసంతృప్తిగా ఉన్నారని ప్రచారం జరుగుతోంది. విదేశాల నుంచి వచ్చిన గురువారం జరిగిన కేబినెట్ కు సురేఖ హాజరవకపోవడం చర్చనీయాంశంగా మారింది. వైటీడీ బోర్డుపై సొంత పార్టీ నేతలతో పాటు ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ నేతల నుంచి కూడా విమర్శలు వస్తున్నాయి. జిల్లా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ట్రస్ట్ బోర్డు కూర్పుందని బీఆర్ఎస్ ఆరోపిస్తోంది. స్థానికుల్ని విస్మరించి ఆంధ్ర ప్రాంత వ్యాపారవేత్తలకు అవకాశం కల్పించారని, తెలంగాణకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన వారి కుటుంబ సభ్యులకు పాలక మండలిలో అవకాశం కల్పించడం తెలంగాణ ప్రజల్ని అవమానించడమే అని బీఆర్ఎస్ అంటోంది. మొత్తానికి యాదగిరిగుట్ట దేవస్థానం పాలక మండలిపై సొంత పార్టీ నుంచే కాకుండా విపక్షాల నుంచి కూడా వస్తున్న విమర్శల్ని అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వం ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.